చూసారు కదా ఈ అమ్మాయి ఎలా అల్లుతుందో. ఒకసారి మ్యాట్లు అయితే చూద్దాం మనము. అల్లితే మొత్తం అల్లాక ఇలా వస్తుంది మ్యాట్. స్టార్ టైపు మనం డోర్ దగ్గర వేసుకోవడానికి చాలా బాగుంటాయండి. ఇవి వేటితో తయారు చేస్తారో మనం ఒకసారి చూద్దాము. ఇదైతే స్టార్ టైప్ ఉంది కదండి, మీకు రౌండ్ షేప్లో కూడా చూపిస్తా. ఇది కూడా రౌండ్ షేప్. ఇది దీంట్లోనే మనం ఎన్ని షేప్స్ అయితే అన్ని షేప్స్ అయితే అల్లుకోవచ్చు. ఇవన్నీ అల్లడానికి కారణం ఎవరో చూపిస్తాను, మీరు చూడండి. ఆమె చాలా పెద్ద పర్సన్ అని మీరు అనుకోవచ్చు, షాక్ అయితే అవ్వకండి. ఇదిగో. హాయ్ భావన, ఏం చేస్తున్నావు? ఎందుకు? చెప్ భావన. ఇంటి ముందు వేసుకోవడానికి. కడప ముందు వేసుకోవడానికా? ఎలా వెళ్తున్నావో ఒకసారి చెప్తావా మాకు? భావన చెప్పమ్మా, ఎలా వెళ్తున్నావు? ఎవరు నేర్పించారు తల్లి నీకు ఇది? మీ మమ్మీయా? హాయ్ శాంతక్క. చెప్పండి శాంతమ్మ గారు. దీనికి కావాల్సినవి ఏంటివండి ఇలా అల్లడానికి? ఎన్ని చీరలు పడుతుందండి ఇట్లా ఒక మ్యాట్ అల్లడానికి? 2 చీరలు పడతాయా? ఈ మ్యాట్ అల్లడానికి మనకి ఒక ఫుల్ వీడియో అయితే కావాలండి, మీరు చూపించగలుగుతారా శాంతమ్మ గారు? ఈ మ్యాట్ అల్లడం మా కూతురికి కూడా నేర్పించిందండి. ఆమె కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసింది. ఇలా అయితే అల్లుతుంది. ఎన్ని రోజులు పడుతుండొచ్చు శాంతమ్మ గారు? 3 రోజులు పడుతుంది. ఒక మ్యాట్ అల్లడానికి 3 రోజులు పడుతుందా? అది పర్టికులర్గా కూర్చుంటే. ఈ అమ్మాయి మీ కూతురు కదా? చూసారు కదా ఈ అమ్మాయి ఎంత ఫాస్ట్గా అల్లుతుందో. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నట్టుంది కావాలి. ఇంట్రెస్ట్గా మా అమ్మాయికి అయితే చాలా చక్కగా చూపిస్తుందండి, ఓపిక చేసుకొని. మా అమ్మాయికనే కాదండి, ఈ బిల్డింగ్లో అందరికీ ఆవిడ గారే నేర్పించారు. ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఇలాంటి మ్యాట్లు అయితే ఉంటాయి. మీకు ఇది ఎలా స్టార్ట్ చేయాలో నేను ఇంకొక వీడియో అయితే పెడతాను తర్వాత. ముందు మనం ఇంట్లో మనం కట్టుకునే శారీస్ అయితే ఉంటాయి కదా, అవన్నీ ఇలా చింపుకొని ఇలా ఉండలుగా చుట్టి పెట్టుకోవాలి. ఒక మ్యాట్కి 2 శారీస్ అయితే పడతాయంట. శారీ కలర్ని బట్టి మనం ఎంచుకోవచ్చు. 2 కలర్స్ అయితే ఇలా వస్తుందండి. అదొక కలర్, ఇదొక కలర్ అయితే వస్తుంది. చూడండి ఎంత బాగుంది. ఈ మ్యాట్లు మీకు నచ్చింది అనుకో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేయండి అందరూ.